మనము చూస్తున్నది పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఆలయం చరిత్ర గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము నెల్లూరు జిల్లాలోని రాయపూర్ మండలం పెంచలకోన గ్రామంలో ఉన్న పెంచలకోన లోయ దిగువన ఉంది. సత్యయుగం నుండి స్వయంభూ రూపంలో నరసింహస్వామి ఆలయంలో ఉన్నారు. హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుని చంపిన తర్వాత నారసింహుడు కోపం తగ్గలేదు. తన కోపాన్ని అణిచివేయడానికి నారసింహుడు మొత్తం భూమిని చుట్టుముట్టడం ప్రారంభించాడు. అతను అడవిని దర్శించినప్పుడు లక్ష్మి తల్లి అక్కడ చెంచులక్ష్మి అనే గిరిజన మహిళగా కనిపించి భగవంతుడిని ఆలింగనం చేసుకుంది. ఆమె అలా చేసిన వెంటనే నారసింహుడు శాంతించి తనను తాను ఒక పెద్ద పవిత్ర శిలగా వ్యక్తపరిచాడు. తెలుగులో ఆలింగనం అంటే పెను వేసుకొనుట అని, మరియు శిల అంటే శిల అనే అర్థము. అందుకే దీనిని పెనుశిల అనే పేరు వచ్చింది. కాలం గడిచే కొద్దీ ఈ ప్రదేశం పెంచలకోనగా ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ నారసింహుడు ఇక్కడ యోగముద్ర రూపంలో ఉంటాడు మరియు దీనిని సోమశిల నరసింహస్వామి అని పిలుస్తారు. ఇది ఆంధ్ర మరియు తెలంగాణ నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. వైశాఖ మాసంలో స్వామి పుట్టినరోజు సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో చెంచు తెగలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవము ఏప్రిల్ మరియు మే నెలలో విశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది. అది 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నరసింహస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఋషులను ఇబ్బంది పెడుతున్న రాక్షసుని చంపడానికి సమీపంలోని భైరవకోనకు వెళ్ళాడు. గౌరవార్థం ఋషులు ఆయనపై గొడుగు పట్టుకున్నారు. నేటికి భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వెండి మరియు బంగారు గొడుగులను సమర్పిస్తారు. ఇది ప్రసిద్ధమైనటువంటి నవనారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ తప్పకుండా ఆలయాన్ని దర్శించి స్వామిని